చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చైర్మన్గా నియమించడానికి అంత టైం ఎందుకు పట్టింది? ఎవరు ఆపారు? ఎందుకు ఆగాల్సి వచ్చింది? అంటే ఇవన్నీ దొంగలందరూ సర్దుకునే వరకు మిమ్మల్ని ఆపింది ఎవరు? సుబ్బారెడ్డిను వీళ్ళందరూ చేసిన ఘోరాలు, నెయ్యి కల్తీ నెయ్యి, పైన చేసిన ఇటువంటి లోక్ అదాలత్లో పేరుతో మాఫీలు చేసుకున్న కేసులన్నీ మరుగున పడిపోయేదానికి కొంత టైం ఇచ్చింది ఎవరు? అది వెంటనే ప్రభుత్వం కనుక బోర్డు కనుక వస్తే బయటకు వచ్చేస్తాయేమోనని భయపడితేనే కదా ఇవన్నీ. అప్పటికి కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సుబ్బారెడ్డిను భూమన కరుణాకర్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని పరోక్షంగానే. అప్పుడు అందరూ అనుకున్నారు ఎవరిని ఈవోగా పెట్టాలి, సభ్యులుగా ఎవరిని పెట్టాలని వాళ్ళు ఏమి చేస్తున్నారని. కానీ 14-19 మధ్యలో మీరు ఇచ్చిన సభ్యులుగా తెలుగుదేశం నియమించిన సభ్యుల్లో కూడా ఎంతమంది అనైతిక పౌరులు ఉన్నారు? అదేమంటే బీజేపీ చెప్పింది, జయలలిత చెప్పింది, లేకపోతే వాళ్ళు చెప్పారని మీరెట్టా వేస్తారు? ముఖేష్ అంబానీ చెప్పాడు, మీరెట్టా వేస్తారు? ఇప్పుడు మీకు ఉండాలి కదా. వాడు చెబితే వాడు దావుద్ ఇబ్రహీంకి వేయమంటే మీరు వేస్తారా? వీరప్పన్న బతికుంటే వీరప్పన్న వేయమంటే వేస్తారా? జయలలిత లెటర్ ఇచ్చింది వీరప్పన్న వేయమంటే వేసేవాళ్ళ? ఇప్పుడు విచిత్రం ఏంటంటే శేఖర్ రెడ్డిని చెన్నైలో అదే నేను ఆ పేరే ఎత్తలేదు. అతను వేశారు, వాళ్ళు వేశారు. వాళ్ళు 1000 కోట్లు ఇచ్చిండు, 100 కోట్లు ఇచ్చిండు చంద్రబాబు నాయుడుకి, అందుకని బోర్డులు వేసాడు అని తిట్టి జగన్మోహన్ రెడ్డి కూడా వేసాడు. అదే నేను పేరు ఎత్తలేదు. ఎందుకు తప్పే ఉంది? అదే శేఖర్ రెడ్డి తోటి ధర్మారెడ్డి బియ్యం అందుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ కుర్రాడు చనిపోయాడు అనుకోండి. ఇటువంటివన్నీ ఎక్కడికి కళ్ళ ముందు తెలియట్లేదా? ఎవరు కంటిన్యూ అవుతున్నారు ఏంటి? ఇలా సొత్తా ఏమన్నా టీటీడీ అనేది ఈ కుటుంబాలు ఏమన్నా సంస్థగా కొనసాగించట్లే. అసలు భక్తి లేదండి. దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటాం, కాంట్రాక్టులు చేసుకుంటాం, పైరువీలు చేసుకుంటాం, డబ్బులు చేసుకుంటాం, ఇంతే తప్పించి అక్కడ అసలు ఏమాత్రం ఈ బోర్డు సభ్యులకి చిత్తశుద్ధి భక్తి లేదు. ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి లేదు పైన ఏదైనా మార్పు చేద్దామని.